హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని చాలా మంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్న వారికైతే కూటమి ప్రభుత్వం అనేది తీపి కబురు అయితే చెప్పడం అయితే జరిగిందండి. హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత సంబంధించిన డబ్బుల పైన మన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ముందుకైతే రావడం అయితే జరిగింది. కాబట్టి ఈసారి ఎంతమంది రైతుల ఖాతాలో ఈసారి డబ్బులు అయితే పడబోతున్నాయి, అలాగే ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా 6,000 ఇస్తుందా లేదంటే 10,000 ఇస్తుందా ఈసారి ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ స్టేటస్ ఏంది పూర్తి సమాచారాన్ని మనమైతే తెలుసుకుందాం. కాబట్టి ఒక్కసారి వీడియోని ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి తోటి రైతన్నలకి అయితే షేర్ అయితే చేసేయండి. ముందుగా చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మూడో విడత సంబంధించిన డబ్బుల పైన కసరత్తు అయితే ఆల్రెడీ మొదలు పెట్టుకుందండి. ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు విడుదల పైన అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది. కాబట్టి ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతుల పైన సర్వే అయితే చేయించుకుంటే దాదాపుగా 46 లక్షల మంది రైతు కుటుంబాలు అయితే ఉన్నాయట. వీటన్నిటికి వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రావాల్సిన డబ్బులు 14,000 రూపాయలు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే మనకైతే 6,000 రూపాయలు అయితే ఉందో మొత్తానికి 20,000 రూపాయలు అనేది ఈ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఈసారి మూడో విడత సంబంధించిన డబ్బులు 6,000 రూపాయలు అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. మొదటి విడత కూడా ఆల్రెడీ అయినాయి, రెండో విడత కూడా అయింది. కాబట్టి ఇప్పుడు మూడో విడత సంబంధించిన 6,000 రూపాయలు అనేది మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కలిపి రేపు 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి డబ్బులు అయితే వస్తాయని మనకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇదండి ఇది ఈ రోజు ఇన్ఫర్మేషన్. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి తోటి రైతన్నలకు అయితే షేర్ అయితే చేయండి. దానితో పాటు ఈసారి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి.